మా ప్రెస్కి ఏం చెప్పినాడమ్మా వీళ్ళు ఆన్సర్ ఉంటారా అంటే ఉంటాను చెప్పలేదు. తల్లిదండ్రుల కోరిక తీర్చేదాని కోసం ఖచ్చితంగా ఉంటాను, వాళ్ళ బాటలో నేను నడుస్తాను అన్నాడు. అన్నా ఎందుకు చిత్తూరు సెలెక్ట్ చేసుకుంటాము అన్న సార్ మా సొంతూరు అన్న మనం అక్కడ పలానా పెద్ద కుటుంబానికి ఇవ్వాలని ఉన్నాం కదా ఇవ్వండి సార్ డెఫినెట్గా నేను సీట్ అడిగేకి రాలేదు అపాయింట్మెంట్ ఉంది పోయి కలియాలన్నారు వచ్చినాను సార్ అన్న నువ్వు కష్టపడి పని చేయి అన్నాడు పని చేస్తాను నేను రాజకీయమో సీట్ కావాలని అయితే చిత్తూరుకి రాలే అన్న అడిగిన ఫస్ట్ డే చెప్పకుండా మీ కుటుంబానికే సార్ చెప్పుండేదన్నా మీ తర్వాతనే మేము ఎవరైనా కూడా అర్థం కాలే నేను రాజకీయం చేయను రాలే బాగా గుర్తుపెట్టుకో కాదు అన్నప్పుడు అవకాశం ఉంటే నలుగురు లైన్లో ఉన్నట్టు నేను లైన్లో ఉన్నాను అంతే బాగా గుర్తుపెట్టుకో అవకాశం ఎవరికైనా రావచ్చు ఎవరు వద్దు అన్నాక మాకు అక్కడ హైకమాండ్ ఇప్పుడు ఈ కుటుంబమే ఈ కుటుంబం వద్దంటే మేము ఎవరైనా లైన్ లో ఉంటాం ఈ కుటుంబం ఉందంటే మేమంతా కుటుంబంలో ఉన్నట్టే కదా దాన్ని ఇంక రెండోది మీరు క్రాస్ క్వశ్చనింగ్ వద్దు అనుమానాలు వద్దు డౌట్ వద్దు ఇది ప్రతి ఒక్కరికి ఇదే మేమంతా ఒకటే కుటుంబ సభ్యులు తెలుగుదేశం కుటుంబ సభ్యులు చిత్తూరు జిల్లాకి పెద్ద తలకాయ లాంటి మా ఆదికేశులు అన్న ఆ కుటుంబం వద్దు అంటే తర్వాత చూద్దాము అన్నాడు తర్వాత మేము కూడా ఉండము అని తెలియాలి కదా జనాల కన్నా ఇప్పుడు వాళ్ళు ఎదుటోడు అడుగుతా ఉంటాడు ఏడప్ప మీ వాళ్ళు రాలేదు కదా అని వాళ్ళు వచ్చి మేము ఉండం ముందు మాతో ఆడుకుంటారా అది వాళ్ళు ఎప్పుడు రావాలో అప్పుడు వస్తారు అప్పటిదాకా మేము ఉండాము కదా మమ్మల్ని అంతా బీట్ చేసినాక ఆడికి పోనీ వాళ్ళు ఎవరు వచ్చే మొగాళ్ళు మునగాళ్ళు అర్థం కాలేదు రాజకీయాల్లో 10 మంది ఉంటే 10 మంది ఆశిస్తాం తప్పలేదు